హాయ్ అండి. ఈరోజు కమ్మనైన గోంగూర పచ్చడి చేస్తా. ఈ గోంగూర పచ్చడి అయితే ఎండుమిర్చితో చేస్తా. ఇప్పుడు ఈ మిర్చి వేపుకునేందుకు ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్నర వేసుకుందాము, సరిపోద్ది. ఫస్ట్ అయితే ఎండుమిర్చి కొద్దిసేపు వేపుకోవాలి. దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఇట్లా వేగితే సరిపోతాయి. ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాము. ఇట్లా దోరగా వేగినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇంకా ఎక్కువ వేగితే మాడిపోయినట్టు కొంచెం మాడుగా వస్తుంది పచ్చడి. ఈ కలరే వేగాలి. ఇట్లా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఈ గోంగూర ఆకేసుకుందాము. ఇదైతే శుభ్రంగా కడిగి పెట్టిన ఒక్క కట్ట తీసుకున్న. ఇది ఒక కట్టకు ఒక 15 దాకా మిర్చి వేసిన. ఇది కూడా కలుపుకోవాలి. ఇదంతా ఇట్లా దగ్గరికి వేగాలి. ఇంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇదే పుల్లగా ఉంటుంది కదా, ఇంకా చింతపండు ఎందుకు అనుకుంటారు కావచ్చు, కానీ ఈ పులుపు వేరే ఉంటుంది చింతపండు వేసుకోకుంటే. గోంగూర ఆకు పులుపు ఈ చింతపండు వేసినప్పుడు పులుపు వేరే వస్తుంది. అందుకే కొంచెం చింతపండు వేసుకుంటేనే మంచి పులుపు, మంచి టేస్ట్గా ఉంటుంది. మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిగా పులుపు ఉంటుంది. అందుకే చింతపండు వేసుకోవాలి కొంచెము. ఆకంతా మక్కాలి, చిన్నగా దగ్గరికి రావాలి. చూసారు కదా, అంత ఆకు ఇంత తక్కువైంది కదా. ఇంకా కూడా ఇది దగ్గరికి రావాలి. వచ్చినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా పల్లీలైనా వేసి చేసుకోవచ్చు పచ్చడి, నువ్వులైనా వేసి చేసుకోవచ్చు. కానీ నేనైతే అట్టిగానే చేస్తా. నేను అవి వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంకా కొద్దిసేపు ఇదంతా దగ్గరికి రావాలి, అయితే సరిపోద్ది. ఇప్పుడు ఈ మిరపకాయల జీలకర్ర వేసుకుందాము. ఇలా ఉల్లిపాయ, ఎల్లుల్లి, జీలకర్ర వేసుకొని అయితే ఇది సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే ఇది పడతా. ఈ చెంచాతో అయితే ఒక్క చెంచా వేసినా సరిపోద్ది సాల్టు. ఇదంతా ఇప్పుడు వేగింది.
కొద్దిసేపు చల్లారనిద్దాము. ఈ చల్లారలోపు ఈ మిర్చి అయితే పట్టుకుందాము. ఇందులో ఉల్లిపాయ, ఎల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసిన కొంచెం వాటర్ వేసి అయితే ఇది ఫస్ట్ పడతా. ఇదిగో ఇప్పుడు ఇది కారం పట్టుకొచ్చిన ఇదే కారంలో ఈ ఆకు కూడా వేసుకొని పట్టుకోవాలి. ఈ ఉన్నంత ఆకు మొత్తం వేసి పట్టుకోవాలి. ఇదిగో ఈ కమ్మనైన గోంగూర పచ్చడి అయితే అయిపోయిందండి. నేను కొంచెం మెత్తగానే పట్టిన, ఎందుకంటే పడదామనే మెత్తగా పట్టిన. కొంచెం వేసుకుంటే సరిపోను, అన్నం తినొచ్చు. అంత కమ్మగా పుల్లగా మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. అన్ని పచ్చళ్ళ కంటే గోంగూర పచ్చడి ఎవరికైనా ఇష్టమే, ఎందుకంటే కమ్మగా ఉంటుంది కాబట్టి, మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇష్టమే అండి. నాకైతే చాలా ఇష్టము ఈ గోంగూర పచ్చడి. ఇది పచ్చిమిర్చితోటి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎండిన మిర్చితో చేసిన కదా, పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇందులో తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే తాలింపు పెట్టా ఇప్పుడు, ఎందుకంటే ఈ మిర్చి గోంగూర కూడా అంత నూనెల్లో వేంపిన కాబట్టి తాలింపు పెట్టా. తాలింపు పెట్టకుండా మంచిగానే ఉంటుంది. అయిపోయిందండి గోంగూర పచ్చడి చేయడం అయితే 10 నిమిషాల పని ఇది. ఏమి కూర లేనప్పుడైనా తొందరగా చేసుకొని తినొచ్చు. తిని కొంచెం పచ్చడి వేసుకొని తిని పెరుగు వేసుకుంటే సరిపోద్ది. కడుపు నిండా తినొచ్చు గోంగూర పచ్చడితోటి. ఈ మా గోంగూర పచ్చడి కనుక నచ్చినట్టయితే మీకు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చుకోండి. లైక్ ఇచ్చుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇదైతే వీడియో మన ఛానల్లో పెడతా, చూడండి. చూసినప్పుడే నేను ఎట్లా చేసినో మీకు తెలుస్తుంది. నేను పెట్టిన వీడియోలు అయితే కంపల్సరీ చూడండి. లైకులు అయితే చేయండి. లైకులు చేస్తలేరు చాలామంది. అంతకుముందన్న ఇంతకుముందు కొంచెం చేసేవాళ్ళు, ఇప్పుడైతే చేయడమే లేదు. అదే చేత కొంచెం లైక్ చేయండి ప్లీజ్ అండి. ఉంటానండి, మళ్ళీ వంటతో కలుద్దాము.